తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన దినోత్సవాలలో భాగంగా 4వ రోజు రాష్ట్ర ప్రజలు బాగుండాలని వేములవాడ రాజన్నకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సును ఆకాంక్షిస్తూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సంకల్పిస్తూ ప్రభుత్వం వారు చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా ఆలయ అర్చకులు శ్రీ స్వామివారికి మహారుద్రయాగం, చండీ హోమం, కోడి పూజ, రుద్రాభిషేకం నిర్వహించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క వేములవాడ క్షేత్రంలో ఈరోజు దేవదాయ ధర్మదాయ శాఖ ఉత్తర్వులను అనుసరించి శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి యొక్క ఈ హరిహర క్షేత్రంలో ఈరోజు ఉదయం లోక కళ్యాణం కొరకు సమస్త జనులందరూ కూడా ఆయురారోగ్యాలతో జీవించాలని, ఎటువంటి ఉపద్రవాలు ఈ యొక్క దేశానికి రాష్ట్రానికి తాకకూడదు, సుభిక్షంగా ఉండాలని చెప్పి మొట్టమొదటగా లక్ష్మీ గణపతి హోమము, రుద్ర హోమము, లోక కళ్యాణం కొరకు చండీ హోమము ఉదయం కూడా నిర్వహించడం జరిగింది. అలాగే స్వామివారి యొక్క మూలమూర్తులకు అర్చకులదే మహాన్యాసపూర్వక అభిషేకం కూడా స్వామివారికి అభిషేకం చేయించడం జరిగింది. ఈ యొక్క రాష్ట్రము దేశము అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో జీవించాలని చెప్పి శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి యొక్క దేవస్థానం తరపున లోకంలో ఉన్న జనులందరికీ కూడా ఆశీర్వచనం చేస్తున్నాము. ఓం శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి స్వస్తి మంత్రార్థా సత్యాసనాస్తు వేదోక్తం పార్వతీ రాజరాజేశ్వర దేవతానుగ్రహ ప్రసాదేన సమస్త జనానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు. నమః పార్వతీపతయే హర హర